మహానాడు కార్యక్రమానికి జూనియర్ ఎన్టీఆర్ వస్తాడా రాడా? సో ప్రజెంట్ ఆంధ్ర ప్రజలందరూ కూడా దీని గురించి ఆలోచిస్తున్నారు. అయితే సీనియర్ ఎన్టీఆర్ గారి బర్త్డే సందర్భంగా 27, 28, 29 ఈ 3 రోజుల పాటు కడపలో మహానాడు కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నారు. మరి ఈ కార్యక్రమాలకి జూనియర్ ఎన్టీఆర్ వస్తాడా రాడా అనే విషయం గురించి చాలా మంది కూడా ఒక ఆలోచనలో పడ్డారు. ఎందుకంటే రీసెంట్ టైంలో చూసుకుంటే అసలు టీడీపీ పార్టీకి సంబంధించి కావచ్చు, లేకపోతే నందమూరి ఫ్యామిలీకి సంబంధించి కావచ్చు, నారప ఫ్యామిలీకి సంబంధించి కావచ్చు, అంటే ఎలాంటి ఫంక్షన్స్ చేసినా కూడా, ఇలాంటి సభలు చేసినా కూడా జూనియర్ ఎన్టీఆర్ ఎక్కడ కూడా కనిపించట్లేదు. అంటే పాలిటిక్స్ పక్కన పెడితే, పాలిటిక్స్ అంటే ఇంట్రెస్ట్ లేదు, లేకపోతే టైం లేదనే విషయం పక్కన పెడితే, కనీసం నందమూరి ఫ్యామిలీకి సంబంధించి ఏ ఫంక్షన్ చేసినా కూడా అక్కడికి కళ్యాణ్ రామ్ కానీ జూనియర్ ఎన్టీఆర్ కానీ అసలు అటెండ్ కావట్లేదు. మరి వాళ్ళే పిలవట్లేదా, పిలిచినా కూడా వీళ్ళే రావట్లేదా, లేకపోతే వీళ్ళు బిజీలో ఉండి రావట్లేదా? ఇలాంటి రీజన్స్ అన్ని కూడా చాలామంది అనుకున్నప్పటికీ వీళ్ళిద్దరి మధ్య అంటే నందమూరి ఫ్యామిలీ అంతా కూడా ఒక సైడు, ఇక్కడ కళ్యాణ్ రామ్ జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరు కూడా ఒక సైడ్. మరి వీళ్ళిద్దరి మధ్య అసలు ఏం జరిగింది, ఎప్పుడు మాట్లాడుకొని ఒక అండర్స్టాండింగ్ వస్తారు, ఎప్పుడు కలిసిపోతారని కూడా చాలా మంది ఫ్యాన్స్ అనుకుంటూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ సీనియర్ ఎన్టీఆర్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ వస్తారని కూడా చాలా మంది అభిప్రాయపడుతూనే ఉన్నారు. ఆల్రెడీ వాళ్ళిద్దరికి ఆహ్వానం కూడా అందింది. ఇప్పటి వరకు అసలు వాళ్ళిద్దరికి ఆహ్వానం ఇస్తారా ఇవ్వరా, ఇలాంటి సిచ్యువేషన్లో చాలా మంది కూడా ఇవ్వరు అని అనుకున్నారు, కానీ వాళ్ళకు కూడా ఆహ్వానం అందింది. సో ఆహ్వానం అందింది కాబట్టి అది కూడా వాళ్ళ తాతగారికి సంబంధించింది కాబట్టి ఖచ్చితంగా అటెండ్ అవుతారని కూడా అనుకుంటున్నారు. ఏదేమైనప్పటికీ జూనియర్ ఎన్టీఆర్ పార్టీకి సంబంధించి ఏ కార్యకలాపాల్లో కూడా ఎక్కువగా తలదూర్చడం లేదు. ఎందుకంటే ఆయనకున్నటువంటి బిజీ షెడ్యూల్ కావచ్చు, ప్రజెంట్ అయితే ఆయన వాటు సినిమా కావచ్చు, ఇటు టాలీవుడ్లో కావచ్చు, చాలా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. గ్లోబల్ లెవెల్లో కూడా మంచి పేరు సంపాదించుకున్నాడు. సో సినిమా ఇండస్ట్రీలో ఫుల్ బిజీగా ఉంటూ, అంటే ముందుగా ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చేది సినిమా ఇండస్ట్రీకి మాత్రమే. అక్కడ పాలిటిక్స్ అనేది సెకండ్ ప్రియారిటీ కాబట్టి ఆయన ఎక్కువగా పాలిటిక్స్ వైపు చూపట్లేదు. సో అందుకోసమని టీడీపీ వాళ్ళందరూ కూడా అసలు ఆయనకి టీడీపీకి సంబంధమే లేదు, ఏదో తాతగారి పేరు పెట్టుకున్నారు తప్ప వాళ్ళ తాతగారు స్థాపించిన పార్టీకి ఎలాంటి సపోర్ట్ కూడా తెలపడం చాలా మంది కూడా టీడీపీలో ఉన్నటువంటి సీనియర్ నేతలు అంటూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ ఇప్పుడు మహానాడు కార్యక్రమాలకి వస్తాడా రాడంటే ఆల్మోస్ట్ వస్తాడా అనుకోవచ్చు.